ఇప్పుడు ఈ ముగ్గురు కొడుకులు ఎక్కడ ఉన్నారు సార్? ఫస్ట్ టైం వాళ్ళు కూడా పబ్లిక్ అపియరెన్స్ ఇదే కదా? అక్కడ ఉన్నారో మనకి తెలియదు కానీ వచ్చారు అక్కడ అంతే. మసూద్, మైసమ్ అండ్ ముస్తఫా. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు అలీ ఖమేనీ బాడీ కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ బాడీ, వాళ్ళ గ్రాండ్ డాటర్ బాడీ అంతా ఒక ప్రొసెషన్లో తీసుకెళ్ళి వాళ్ళు ఫస్ట్ టైం ఇరాక్లో ఎంటర్ అవుతున్నారు. ఇరాక్లో 2 హోలియస్ట్ సైట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఒకటి నజాఫ్, ఒకటి ఇంకోటి కర్బలా ఉన్నాం. సో అక్కడికి వెళ్తున్నారు. సో ఆలోచించండి, ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు, మా కంట్రోల్ ఇరాక్ మీద కూడా ఉంది, మీరు మర్చిపోకండి, మేము ఇరాక్ కూడా రేపు కావాలంటే తీసుకుంటాం, పట్టుకుంటాం, గుంజి తీసుకుంటాం. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ రిలీజియస్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే దాని తర్వాత తిరిగి వచ్చి మషాద్కి వస్తున్నారు, వెర్ హీ వాజ్ బార్న్, విచ్ ఇస్ అగైన్ ఎ వెరీ హోలీ సిటీ ఫర్ షియాస్ అన్నమాట. సో సింబలిజం మన అంట ఇప్పుడు సింబలిజంలో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు చేస్తున్నారు అని, లేకుంటే డైరెక్ట్ అయిపోతుండే కదా. అదే రోజు సాయంత్రం ద ఫ్యూనరల్ సెరమనీ. ఇరాక్ ఎలా చేస్తుందా? అలా చేస్తారు. అక్కడ షియాలు ఉంటారు అక్కడ. అఫ్కోర్స్ ఇదంతా ముందే మాట్లాడుకొని లేకుంటే పెద్ద గొడవ అవుతుంది కదా. ఇప్పుడు పాస్పోర్ట్ ఏంటి, వీసా ఏంటి, చనిపోయిన ఆయనకు వీసా ఉంటుందా, చనిపోయిన ఆయనకు పాస్పోర్ట్ ఉంటుందా, అదన్నీ ఉంటుంది ఇష్యూస్. వీళ్ళ తోడెళ్ళే ఒక 20-30 మంది వీళ్ళకి ఎక్కడ వెళ్తారు, వీళ్ళకి పాస్పోర్ట్ ఉంటుందా, వీసా ఉంటుందా, ఎక్కడ టెంపరీ ఏదైనా అరేంజ్మెంట్ చేశారా మాకు తెలియదు, కానీ వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నజాఫ్ అనే టౌన్కి ఇంకొక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. కర్బలా మన అన్ని దాంట్లో చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ నజాఫ్ అనే టౌన్లోనే షా ఆఫ్ ఇరాన్ మన అయోతలా ఖొమేనీని ఫస్ట్ ఎక్సైల్ చేసిన ప్లేస్ నజాఫ్. అక్కడ పంపించాడు, గొడవ చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి ఇరాన్లో అయోతలా ఖొమేనీని అక్కడ పంపించారు. నాట్ ఖమనీ, అయోతలా ఖొమేనీ. నజాఫ్లో ఉంటూ మళ్ళీ అక్కడి నుంచి గొడవ చేయడం ఏంటంటే షద్దాం హుస్సేన్ తీసుకొని ఇన్ని ఫ్రాన్స్ పంపించేశారు. ఇక్కడ గొడవ చేస్తున్నాడని చెప్పి అక్కడ పంపించేశారు. నాకు ప్రాబ్లం అవుతుంది రేపు అని చెప్పేసి సద్దాం హుస్సేన్. మళ్ళీ ఫ్రాన్స్లో వెళ్తే వీళ్ళేమనుకున్నారు, ఫ్రాన్స్లో ఏం గొడవ చేయరు, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈయన అసలు రెస్ట్రిక్షన్లు పెడతారనుకుంటే చాలామంది షియా వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్, లోకంలో ఎక్కడున్నా కానీ, యూఎస్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, షియా వాళ్ళందరూ ఫ్రాన్స్కి రావడం మొదలుపెట్టారు. అయతోలా ఖొమేనీ ఉండేదేమో ఆ టైంలో ఒక చిన్న ఇల్లు. ఇన్ఫ్యాక్ట్ ఐ హెడ్ రెడ్ అ బుక్, ఆయన గురించి ఒక పుస్తకం చదివాను నేను. చిన్న ఒక షాలేలో ఉండే అక్కడ, అంటే ఒక ఇల్లు, పెద్ద ఇల్లు అనుకోవచ్చు, కానీ ఇట్ వాజ్ నాట్ హ్యూజ్ మ్యాన్షన్ కాదు. సో అక్కడ వీళ్ళు రావడం మొదలు పెడితే ఫ్రెంచ్ గవర్నమెంట్కి టెన్షన్ అయిపోయింది, ఇదేంట్రా రేపు ఇక్కడ మళ్ళీ గొడవ అవుతుందా ప్రాబ్లం అని చెప్పేసి. కానీ అదే టైంలో వితిన్ ఐ థింక్ 3-4 years షా ఆఫ్ ఇరాన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండైరెక్ట్గా ఖొమేనీ స్పీచ్లు ఇవ్వడము, ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేయడం అన్నీ చేశారు. సో ఈ ఇరాన్లో ఉన్న సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి, హౌ ద పవర్ సెంటర్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. ఎందుకంటే మనకు అందరు తెలుసు, ఇరాన్లో ముందు డెమోక్రసీ ఉండే, చాలా మంచి డెమోక్రసీ ఉండే. ఓకే, 1957-58లో మొస్సెద్దే అని చెప్పి వాళ్ళొక ప్రెసిడెంట్ ఉన్నారు, డెమోక్రటిక్ వే ఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే, అప్పుడు ఈ ఆయిల్ రావడం మొదలుపెట్టింది, ఆయిల్ వెల్స్ డ్రిల్ చేయడం మొదలుపెట్టారు. ఆయిల్ వెల్త్ ఫస్ట్ టైం ఆయిల్ వస్తుంది, డబ్బులు వస్తుందని తెలిసినప్పుడు అప్పుడు అక్కడున్న బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఏం చేశారంటే ఆయిల్ తీసుకెళ్తున్నారు, మేమే డ్రిల్ చేస్తున్నాం, మేమే తీసుకెళ్ళిపోతున్నాం. సో మొసద్దే ఏం చెప్పారంటే, ఇదేంటి మా ఆయిల్ మీరు తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మాకు కూడా కొంచెం కన్సిడర్ చేయండి, దిస్ ఇస్ ఇరానియన్ ఆయిల్ అంటే అట్లనా అని చెప్పేసి ఆయన తీసేసి జైలు వేసేసారు ఆయన. సో దాని తర్వాత షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చారు, ఎవరు, యూఎస్. ఇప్పుడు ఆలోచించండి, మొసద్దే, షా ఆఫ్ ఇరాన్, ఖొమేనీ. సో డెమోక్రసీ పోయింది. ఫస్ట్ ఎవరు డెమోక్రసీని తీసేశారు? యూఎస్ అండ్ యూకే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసిన వాళ్ళు యూకే 1958లో. ఆలోచించండి, ఇది ఇప్పుడు కాదు, ఇరాన్ తర్వాత హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేది ఇప్పుడు తెలుస్తుంది మనం. మళ్ళీ ఇప్పుడు బ్రిటన్ ఏడుస్తున్నారు, మీరేంటి బ్లాక్ చేస్తున్నారని, మీరే చేశారు కదా ముందు. ఎనీవే, ఇది ఒక హిస్టరీ ఉంది. సో ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు ఇరాన్లో ఇంత పెద్ద పవర్ స్ట్రగల్ ఎందుకు నడుస్తుంది, ఇంత పెద్ద షో ఎందుకు చేస్తున్నారు. సో దట్ అలీ ఖమేనీ పవర్ అబ్సల్యూట్ అయిపోతుంది. ఆయన ఉన్నారో లేదో అగైన్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ ఏం బేసిక్లీ లాస్ట్ ఈ యుద్ధం మొదలైనప్పుడు 4 నెలలు అయిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళొక చాలా మటుకు ఒక సూపర్ పవర్గా అరబ్ వరల్డ్లో పైకి వచ్చారు. ఇప్పుడు దాకా అందరూ అనుకున్నారు అక్కడ అరబ్ వరల్డ్లో అందరికైనా పెద్ద పవర్ ఒకటి టర్కీ, ఒకటి సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయింది.
యుద్ధంలో చాలా మటుకు తెలిసిపోయింది. ఇరాన్ చెప్తున్నారు మా మీద దాడి చేస్తే మేము పక్కనున్న దేశాల మీద అంతా దాడి చేస్తాం. నౌ దే ఆర్ సిగ్నలింగ్ సంథింగ్ డిఫరెంట్ వాసుదేవన్ గారు. వాళ్ళేమంటున్నారంటే ఈసారి మా మీద దాడి జరిగితే మేము యూరోప్ దాకా తీసుకెళ్తాం. మధ్యలో యూరోప్ ఏం చేస్తుంది? యూరోప్ నుంచే కదా వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అంతా లాంచ్ చేసేది యుఎస్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, ఇప్పటివరకు గల్ఫ్ మీద పడ్డారు, అయిపోయింది. యుద్ధం మొదలైనప్పుడు ఒకసారి ఒక రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేశారు. అది యూకేది చేశారు, సైప్రస్ మీద దాడి చేశారు. సో నేటో అలయన్స్ పనిచేయట్లేదు అని ట్రంప్ చెప్తున్నప్పుడు కూడా నేటో అలయన్స్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారు డెఫినెట్. సో ఇప్పుడున్న మెయిన్ పాయింట్ అదొకటి వాసుదేవన్ గారు. రెండవది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది కంట్రోల్, దాని మీద ఉన్న కంట్రోల్. ఇప్పుడు నిన్న కూడా చూడండి, నిన్న కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మాది, మాకు అబ్సల్యూట్ పవర్ ఉంది, మేము టోల్ ఛార్జ్ చేస్తాం అని చెప్పి ఇరాన్ పదే చెప్తున్నారు. యూఎస్కి తెలుసు దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మెయిన్ స్టికింగ్ పాయింట్ అని ఇప్పుడు చర్చల్లో. కానీ వాళ్ళ పవర్ చూపిస్తున్నారు వాళ్ళన్నమాట. మీరు ఎప్పుడైనా నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు ఈ పై ఎత్తుకెళ్ళి మీరు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తే కిందనోడు 10 సార్లు ఆలోచిస్తాడు మేము ఎంత నెగోషియేట్ చేయాలని చెప్పి. అంతే, ఇది ఇరాన్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక్క మాట ఇరాన్ చాలా క్లియర్గా ఈ యుద్ధంలో ఏం చెప్పారంటే మేము మాకు స్టెబిలిటీ లేకపోతే, హార్ముజ్కి సంబంధించి మాకు స్టెబిలిటీ అంటే ఇరాన్ లోపల స్టెబిలిటీ లేకుంటే ఎవరైనా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తే రేపు మీరు ఆయిల్ కొనలేరు, మీరు ఆయిల్ అమ్మలేరు, అది గుర్తుపెట్టుకోండి అని అరబ్ నేబర్స్కి చెప్పారు. మీరు అనుకుంటారు మా దాంట్లో ఎవరైనా థర్డ్ పార్టీని పంపించి కర్డ్స్ని పంపించి లేకుంటే ఎవరికైనా పంపించి ఏదో ఇంకో రెవల్యూషన్ చేద్దాం, ఇంకో కూ చేద్దాం, అమెరికా సపోర్ట్తో ఇంకోసారి చేద్దామంటే మేము పోతాం, కానీ మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం మేము. అది చాలా క్లియర్ అన్నమాట. నాలుగోది మనం గుర్తుపెట్టుకోవాలి, టిట్ ఫర్ టాట్ అటాక్స్. ఒకసారి చూడండి వాసుదేవన్ గారు, నిన్న కూడా ఒక బ్రిటిష్ ట్యాంకర్ మీద యమన్ వైపు నుంచి దాడి జరిగింది. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హూతీలు చాలా సంవత్సరాల తర్వాత అటాక్ వచ్చారు. దానికన్నా ఒక 5-6 గంటల ముందు ఇరాన్ నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది అండ్ ఇట్ ఫ్లూ ఓవర్ సౌదీ అరేబియా. అది పెద్ద ఇష్యూ అయింది అది. దాని తర్వాత సౌదీ అరేబియా వాళ్ళ ప్లేన్స్ని లాంచ్ చేశారు. ఎవరు ఈ పైనుంచి వెళ్ళిన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడని చెప్పి చూస్తే అది ఇరాన్ ఎయిర్క్రాఫ్ట్ యమన్లో సనాలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఆ ప్లేన్లో చాలామంది ఇరాన్కి వెళ్ళారు, మళ్ళీ తెహరాన్కి. తర్వాత వాళ్ళు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఉన్న హూతీలు దీంట్లో మా ప్రెసిడెన్షియల్ సెరమనీకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అది కాకుండా చాలామంది ఇరాన్ నుంచి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చిక్కపోయి ఉన్నారు, వాళ్ళని కూడా పంపించేసాం మేము ఇప్పుడు. విచ్ ఇస్ నాట్ అ బిలీవబుల్ థింగ్, కానీ జరిగింది. ఆలోచించండి, హూతీలు కూడా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు పెద్ద ఎత్తున దాడి చేశారు కదండి హూతీలు. అదే అండి, బ్రిటిష్ షిప్ మీద దాడి చేశారు. అది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఒక రెడ్ లైన్ అని ఉంటుంది, అది క్రాస్ చేయకూడదు, లక్ష్మణ్ రేఖ. ఓకే, అది ఇరాన్ చాలా క్లియర్గా అంటున్నారు, మా మీద దాడి చేశారో అంతే సంగతి, మేము వీ విల్ గో ఆల్ అవుట్ దిస్ టైమ్ అని చాలా మటుకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకోటి యమన్ ఒకటి మనం మాట్లాడదు, లెబనాన్ మర్చిపోయాం. లెబనాన్లో ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఏంటి, హెజ్బుల్లాని డిసామ్ చేయాలి అంటే వాళ్ళ ఆయుధాలను పట్టుకోవాలి, వాళ్ళని సరెండర్ చేయాలి. అది కలాల్లో కూడా జరగదు. జస్ట్ మచ్ అస్ గాజాలో హమాస్ని డిసామ్ చేసని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సీజ్ ఫైర్ అయిపోయింది. ఎవరు చేస్తారు డిసామ్? యునైటెడ్ నేషన్స్ చేస్తారా, ఇజ్రాయెల్ చేస్తారా, ఈజిప్ట్ చేస్తారా, జార్డన్ చేస్తారా? ఎవరు వచ్చినా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు సరెండర్ చేయరు. ఓకే, దట్ ఈస్ ద రెడ్ లైన్ అండ్ దట్ ఈస్ లెబనాన్ ఫర్ యూ. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఈ చూసుకున్న దాంట్లో ఇరాన్ ఇప్పుడు చాలా మటుకు యుఎస్తోని ఈ చర్చలు ఇప్పుడు మనం బహుశా 12వ తారీఖు మొదలు కావచ్చు చర్చలు ఇస్లామాబాద్ అంటున్నారు. ఇస్లామాబాద్ కూడా కన్ఫర్మ్ కాదు. ఓకే, సో ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈయన మీద ఇంకా దాడులు చేస్తారా? ఎవరి మీద? అలీ ఖమేనీ, ముస్తఫా అలీ ఖమేనీ. వాళ్ళ నాన్నగారి మీద నాకు గుర్తుంది వాసుదేవన్ గారు, 1981లో ఈయన ప్రెసిడెంట్ అయిన టైంలో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన ముందు ఒక టేప్ రికార్డర్ ఉండే. టేప్ రికార్డులో ఎవరో రికార్డ్ చేస్తున్నారు. ఆ టైంలో టీవీలు ఎక్కువ లేవు, 1-2 ఛానల్ ఉండే. ఇంకా ఆ వీడియో ఎప్పుడు కూడా ఉంది ఇంటర్నెట్లో. ఆ టేప్ రికార్డ్ లోపల బాంబు పెట్టారు ఎవరు. ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆ టేప్ రికార్డ్ పేలింది. ఈయనకి ముఖం మీద చేతి మీద అంతా గాయాలని, చనిపోలేదు. సో అది ఎవరో చెప్పించారంటే ఇజ్రాయెల్ అంటున్నారు అది ఆ టైంలో 81లో. ఓకే, సో యూఎస్కి ఇది రాదు చేయడానికి, ఇట్లాంటి పని యూఎస్ చేయరు. దే ఆర్ నాట్ గుడ్ అట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, నార్దర్న్ అలయన్స్ చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో అహ్మద్ షా మసూద్ మన ఫేవరెట్
మన రా ఏజెంట్ లాగా పనిచేశాడు మన కోసం అక్కడ. ఈ వాజ్ అ రీజనల్ వార్లార్డ్, ఆల్ పవర్ఫుల్. ఆయన చెప్పిన మాటే ఆఫ్ఘనిస్తాన్లో నార్త్లో మొత్తం ఆయన కింద నడుస్తుంది అంత. అండ్ మనం చాలా మటుకు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చాం నార్దర్న్ అలయన్స్కి. ఓకే, డైరెక్ట్ ఎయిర్ డ్రాప్ చేసాం, హెలికాప్టర్ ద్వారా ప్లేన్లో తీసుకెళ్ళి ల్యాండ్ చేసి. నార్దర్న్ అలయన్స్ వాజ్ అండర్ అవర్ కంట్రోల్, రా కంట్రోల్ ఉండే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్లో. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఈ 9/11 జరిగే ఒక వారం ముందు అహ్మద్ షా మసూద్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిపించారు. అన్ని రిపోర్టర్స్ని పిలిపించారు సపరేట్గా. దాంట్లో సిరియా నుంచి ఒక ఛానల్ వారు వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకు చెప్తానంటే ఈ టేప్ రికార్డర్ బాంబింగ్ అనగానే దీనికి నాకు గుర్తొచ్చింది. అది సిరియా నుంచి ఒక ఛానల్ వాళ్ళు వచ్చి ఇట్లానే కెమెరా పెట్టి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ఇంటర్వ్యూ మొదలయ్యే ఒక 3 నిమిషాలు కాగానే ఆ కెమెరా లోపల ఒక మిసైల్ ఉండే. ఆ మిసైల్ అహ్మద్ షా మసూద్ కొట్టేశారు. హీ వాజ్ బ్యాడ్లీ ఇంజర్డ్. దిస్ వాజ్ రికార్డెడ్ కదండి? రికార్డ్. హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ చనిపోయారు. ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ 9/11 ఒక ఇన్సిడెంట్ జరగబోతుంది యూఎస్లో అని. ఈ చేపించింది ఐసిస్ వాళ్ళు, అల్ఖైదా, ఎవరు మన ఒసామా బిన్ లాడెన్. అది బయటికి రాకుండా వాళ్ళు అనుకున్నారు. సో వాట్ డిడ్ యూ వాంట్ టు సే అని తర్వాత బయటకు వచ్చింది. దట్ ఆయనకు తెలుసు ఇట్లాంటి కాన్స్పిరసీ ఉంది అని ఆఫ్ఘనిస్తాన్ నుంచి. యుఎస్ కేర్ఫుల్గా ఉండాలి, ప్లేన్లు చెక్ చేసుకోండి, హైజాకింగ్ జరగబోతుందని చెప్పడానికి వచ్చిన మనిషి చెప్తూ చంపేశారు వీళ్ళు. సో ఇది మనం ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ముస్తఫా ఖమేనీని తీసేస్తారంటే ఎస్ డెఫినెట్. ఆయన ఒకసారి బయట కనిపించాడో అంతే సంగతి. ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో ఈ ఫ్యూనరల్ 2-3 కనిపించారు అట్లా. లాస్ట్ 4 నెలల నుంచి కనిపించిన వాళ్ళు. ఒకటి అక్కడున్న ఐఆర్జీసీ హెడ్, యాక్చువల్ హెడ్ చనిపోయాడు అవునవును ఫస్ట్ బాంబింగ్లో. కుత్ ఫోర్స్ ద హెడ్ ఒకడు ఉండే, ఆయన మనకు కనిపించాడు ఫ్యూనరల్లో. అప్పుడే అందరు అన్నారు ఈ డెత్ వారెంట్ అయిపోయింది ఈయన ఎక్కడ పోయి దాచుకున్నా కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు అన్ని ఆ లొకేషన్ నుంచి ట్రేస్ చేసుకుంటారు వాళ్ళు శాటిలైట్తో. ఓకే, అది వాళ్ళ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, అది దానికోసం. సో మనం అర్థం చేసుకోవాలి, ఇరాన్లో ఇప్పుడు ఉన్నది ఒక థియోక్రటిక్ స్టేట్, రిలీజియస్ స్టేట్ అన్నమాట, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. తో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పవర్ స్ట్రగుల్ వస్తే బహుశా అక్కడ మార్పు రావచ్చు. యూఎస్ అది కూడా ట్రై చేస్తారు అండ్ దే వెరీ గుడ్ ఎట్ ఇట్. సిఐఏ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్ రెజ్యూమ్ చేంజ్లో. తో రేపు ట్రై చేస్తారు కూడా, అవి తప్పలేదు. వీళ్ళు దీనికన్నా ముందు ఒక ప్రెసిడెంట్ ఉండే వీళ్ళకి, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన్ని ఇజ్రాయెల్ ఏమనుకున్నారంటే ఈ బాంబింగ్ కానీ నెక్స్ట్ డే తీసుకొని పెట్టేద్దాం అనుకున్నారు, అది కాలేదు. దట్ ప్లాన్ ఫెయిల్డ్ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ ఒక గేమ్ ఉంటుంది. దీని తర్వాత ఏంటి, బికాస్ ఈ చర్చలు